2014 అక్టోబర్లో అంతర్జాతీయ సదస్సు జరుగుతున్నప్పుడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో యోగా ప్రాముఖ్యతని గుర్తిస్తూ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ప్రత్యేకమైన రోజుగా సెలబ్రేట్ చేసుకోవాలి. తద్వారా ఇంకా మెచ్యూర్ లెవెల్లో యోగా ప్రజల్లోకి 14 నుంచి గుర్తించారు. 196 దేశాలన్నీ కూడా యోగాని మా కంట్రీలో అందరూ భాగంగా తీసుకుంటాము, యోగా యొక్క ఇంపార్టెన్స్ని గుర్తిస్తున్నాము అని అందరూ ఆమోదయోగ్యంగా వర్క్ చేస్తూ జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించారు. ఇది దీనికి సంబంధించిన ఎలా స్టార్ట్ అయిందని తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నారా? ఇప్పుడు తెలుసుకున్నారా? జూన్ 21 ఎందుకు సెలెక్ట్ చేశారు దానికి కూడా ఒక జూన్ 21 అంటే ఇట్స్ ఎ డే కన్సిస్టింగ్ ఆఫ్ ఈక్వల్ డే అండ్ నైట్ ఇదట ఈక్వినాక్స్ అదే సంథింగ్ టెక్నికల్ టర్మ్ ఇది. ఆ డేనే సెలెక్ట్ చేశారు. నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నాకేదో పనిచేస్తే స్టార్టింగ్ డేస్ కూడా ఎంత తక్కువగా ఉంది. నేను అందుబాటులో ఉంటాను కాబట్టి పిల్లలకి యోగా చూడడానికి 2 months ఒకసారి ఏదో సందర్భంలో మీరు నన్ను ఇన్వైట్ చేస్తే వాళ్ళు 1 hour సెషన్ ఇవ్వడానికి ఖచ్చితంగా రావాలి. ఇక్కడ ప్రధానమైన యోగా 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 అసలు యోగా అంటే వాట్ ఈజ్ యోగా? ఫస్ట్ మనకు తెలిసిందే సమాధానం. యోగా అంటే అసలు అర్థం ఏంటి తెలుసుకున్నామా? యోగా అనే పదం సంస్కృత పదం నుంచి వచ్చింది. యుజ్ అనే సంస్కృత పదం నుంచి యోగా అనే పదం ద్వారా అసలు యోగా అంటే అర్థం ఏంటి? కలయిక, కలిపి ఉంచడం, బాండింగ్ అని అర్థం. యోగా అంటే అర్థం కలిపి ఉంచడం అని అర్థం. ఏంటి కలిపి ఉంచాలి? ఆధ్యాత్మిక కోణంలో అయితే ఆత్మ పరమాత్మతో కలిసిపోవడమే యోగా. మనం ఫిజికల్గా మనం ప్రాక్టికల్గా